సస్పెన్షన్ లో ఉన్న ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ జూన్ 30న రిటైర్ కాబోతున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. సునీల్ కుమార్ జూన్ 30న మధ్యాహ్నం సర్వీస్ నుంచి రిటైర్ అవుతున్నారు. ఆయన 1993 బ్యాచ్ కి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వివిధ హోదాలలో పనిచేసిన సునీల్ కుమార్ ఆ మధ్య సస్పెండ్ అయ్యారు. ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా పలుమార్లు విదేశీ పర్యటనలు చేయడం, ఆమోదిత ప్రయాణ ప్రణాళికను ఉల్లంఘించడం వంటి ఆరోపణలపై అఖిల భారత సర్వీస్ ను క్రమశిక్షణ అప్పీల్ నిబంధనలు రూల్ 3-1 కింద గత మార్చిలో పివి సునీల్ ని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ సస్పెన్షన్ ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఇక పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ ను ఆయన పదవి విరమణ చేసే తేదీ అయిన 2026 జూన్ 30 వరకు లేదా ఆయనపై కొనసాగుతున్న క్రిమినల్ విచారణ పూర్తయ్యే వరకు ఈ రెండిటిలో ఏది ముందు అయితే అది వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో పొడిగించింది. నిజానికి సునీల్ కుమార్ సస్పెన్షన్ ఫిబ్రవరి 24తో ముగియనున్న నేపథ్యంలో ఆయనపై దాఖలైన ఇతర క్రిమినల్ శాఖపరమైన విచారణ ఆరోపణలను వాటి వివిధ దశలను కూడా సమీక్షా కమిటీ పరిశీలించింది. మరోవైపుగా చూస్తే ఆయనపై విచారణ జరుగుతుంది. దీంతో పాటు డిప్యూటీ అసెంబ్లీ స్పీకర్ కె రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో సునీల్ కుమార్ పై కేసు నమోదైంది. పివి సునీల్ కుమార్ పదవి విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆయన మీద విచారణ ఏమి జరుగుతుంది అన్న దాని మీద క్లారిటీ ఉంది. ఆయన విచారణ కొనసాగుతుందని ప్రభుత్వం వర్గాలు స్పష్టం చేశాయి. ఆల్ ఇండియా సర్వీస్ 1958 నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఆయన రిటైర్మెంట్ ముందే ప్రారంభమైన ఈ విచారణ భవిష్యత్తులోనూ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ 1969తో పాటు సంబంధిత నిబంధనల ప్రకారం వీటిని ముగింపు దశకు తీసుకొని వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఇక పివి సునీల్ కుమార్ కి అందాల్సిన పెన్షన్ తదితర ఆర్థిక ప్రయోజనాల గురించి కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ 1958లోను రూల్ 16 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే మార్గదర్శకాలకు అనుగుణంగా క్రమబద్ధీకరించడం జరుగుతుంది అని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీని ప్రభుత్వం ఈ ఉత్తర్వులతో ఆదేశించింది.